మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. నక్క మరియు పక్షి. అనగనగా ఒక నక్క మరియు ఒక పక్షి మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు నక్క పక్షిని భోజనానికి ఇంటికి ఆహ్వానిస్తుంది. పక్షి నక్క ఇంటికి వచ్చేసరికి లంచ్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద 2 ప్లేట్ల నిండా సూపు ఉంటుంది. నక్క వెంటనే సూపును ఎంతో వేగంగా తాగేస్తుంది. కానీ పాపం ఆ పక్షి తన ముక్కు పెద్దగా ఉండడం వలన, ప్లేటు ఫ్లాట్గా ఉండడం వలన సూపును తాగలేకపోతుంది. అప్పుడు నక్క అంటుంది, "నువ్వెందుకు సూప్ తాగడం లేదు? నేను చేసిన సూప్ నచ్చలేదా?" అని అడుగుతుంది. అప్పుడు పక్షి అంటుంది, "సూపు బాగుంది, కానీ నాకే ఆకలి లేదు" అని చెప్పి ఎంతో కోపంతో ఆ పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి నక్కను ఇంటికి భోజనానికి పిలుస్తుంది. నక్క ఇంటికి వచ్చేసరికి డిన్నర్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద 2 జగ్గుల నిండా సూప్ ఉంటుంది. అప్పుడు పక్షి సూపును చకచకా తాగేస్తుంది. పాపం నక్కే ఏమీ తాగదు. అప్పుడు పక్షి అంటుంది, "నువ్వెందుకు సూప్ తాగటం లేదు? నా సూప్ నీకు నచ్చలేదా?" అని అడుగుతుంది. అప్పుడు నక్క కోపంతో అంటుంది, "నేను ఈ పొడవాటి జగ్గులో నా మూతిని పెట్టి సూపును ఎలా తాగాలనుకుంటున్నావు?" అంటుంది. అప్పుడు నక్కకు తాను కొన్ని రోజుల ముందు పక్షితో చేసింది గుర్తొస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటూ మళ్ళీ స్నేహితులవుతారు. నీతి: మన తోటి వారిని మనతో పాటు సమానంగా ట్రీట్ చేయాలి. ముట్టుకుంటే బంగారం. అనగనగా మిడాస్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా ధనవంతుడు. అతనికి ఎన్నో కోటలుండేవి. అతనిది పెద్ద రాజ్యం. అయినా అతనికి సంతోషం లేదు. ఒకరోజు దేవుడిని ప్రార్థిస్తాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు. "దేవుడా, నేను ఏదైతే ముట్టుకుంటానో అది బంగారంగా మారే వరాన్ని నాకు ఇవ్వు" అని అడుగుతాడు. దేవుడు సంతోషించి తదాస్తు అని దీవిస్తాడు. మిడాస్ రాజు ఎంతో సంతోషిస్తాడు. వెంటనే తన సింహాసనాన్ని ముట్టుకుంటాడు. అది బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత కుర్చీలను, టేబుళ్లను, గ్లాసులను, మగ్గులను ఇలా ఏది పట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది. మొత్తం బంగారం మయమైపోతుంది. అందరికంటే ధనవంతుడు నేనేనని రాజు ఎంతో సంతోషిస్తాడు. హఠాత్తుగా మిడాస్ తన ఆహారాన్ని ముట్టుకుంటాడు. అవి కూడా బంగారమయం అయిపోతాయి. రాజు ఆశ్చర్యపోతాడు. తను ఏది తినలేడు, త్రాగలేడు. ఇంతలో మిడాస్ను తన కూతురు కలవడానికి వస్తుంది. అతను తన కూతురి భుజాల మీద చెయ్యి వేస్తాడు. వెంటనే ఆమె కూడా బంగారమయం అయిపోతుంది. "నాకు ఎలాంటి బంగారం వద్దు, నా కూతురే నాకు కావాలి. దేవుడా, నీవిచ్చిన వరాన్ని నువ్వే తీసుకో" అని ప్రార్థిస్తాడు. దేవుడు ప్రత్యక్షమై, "ఇదిగో మాయాద్రవం, దీన్ని తీసుకో. దీన్ని చలితే బంగారమయమైన వస్తువులన్నీ మళ్ళీ యథావిధంగా వచ్చేస్తాయని" అంటాడు. సంతోషంతో రాజు ఆ ద్రవాన్ని తీసుకుని తన కూతురి మీద, వస్తువుల మీద చల్లుతాడు. అన్నీ యథావిధిగా రావటంతో తన కూతురు తనకు దక్కిందని రాజు ఎంతో సంతోషిస్తాడు. ఈ కథలో నీతి: అత్యాశ అనర్థాలకి చేటు. ప్రయత్నమే మొదటి విజయం. ఒకరోజు ఒక రైతు మార్కెట్ నుంచి తన ఎడ్లబండిలో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఆ ఎడ్లబండిలో చాలా సామానుంది. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఎడ్లబండి చక్రాలు బురదలో చిక్కుకున్నాయి. దీంతో బండి ముందుకి కదల్లేదు. దాంతో ఆ రైతు, "నేనిప్పుడేం చేయాలి దేవుడా" అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. "నాకిప్పుడు ఎవరు సహాయం చేస్తారు? ఓ దేవుడా, నన్ను కాపాడు" అని వేడుకుంటున్నాడు. అప్పుడే ఒక అపరిచితుడు రైతు దగ్గరికి వచ్చాడు. "నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని" రైతుని అడిగాడు. "నువ్విలా ఏడిస్తే దేవుడు నిన్ను కాపాడ్డానికి రాడు" అని అంటాడు. "దా, ఎడ్లబండిని మనిద్దరం కలిసి తోద్దాం" అని అంటాడు. రైతు సరేనని బండిని తోస్తాడు. కొద్దిసేపటికి బురద నుంచి ఎడ్లబండి బయటికి వస్తుంది. రైతు ఎంతో సంతోషిస్తాడు. ఆ అపరిచితుడికి కృతజ్ఞతలు చెప్తాడు. "నీ సలహాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను" అని అంటాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, కానీ ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా. అందవికారమైన బాతుపిల్ల.
అది మండు వేసవికాలం. తల్లిబాతు పెట్టిన గుడ్లు పగిలి అందులోంచి ఒకదాని తరువాత ఒకటి క్వాక్ క్వాక్ అంటూ బుల్లి బాతుపిల్లలు బయటికొచ్చాయి. కానీ అందులో ఒకటి మాత్రం తేడాగా ఉంది. ఆ బాతుపిల్ల ఎంతో ఆనందంగా ఉండేది. తన అక్క అన్నలతో ఎంతో ఆనందంగా ఆడుకునేది. కానీ పాపం అవి ఆ బాతుపిల్లతో ఆడుకోవడానికి అస్సలు ఇష్టపడేవి కాదు. తనను ఎందుకు ఇష్టపడడం లేదో ఆ బాతుపిల్లకు అర్థమయ్యేది కాదు. ఆ బాతుపిల్ల ఒకరోజు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. నేను చాలా అసహ్యంగా ఉన్నాను, అందుకే నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు అని అనుకుంటుంది. అప్పుడు ఆ బాతుపిల్ల తన ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇంటిని వదిలి బయటకు వెళుతుంది. దారిలో ఒక మహిళ ఎదురై ఆ బాతుపిల్లను ఎత్తుకుంటుంది. దానిని ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటుంది. కానీ అక్కడ ఉన్న పిల్లి, కోడి బాతుని ఏడిపించేవి. దీంతో అక్కడి నుంచి ఆ బాతు వెళ్ళిపోతుంది. చలికాలం వచ్చింది. పాపం ఆ బాతుపిల్ల ఒంటరిగా వణుకుతోంది. అప్పుడు ఒక వ్యక్తి ఆ బాతును తన ఇంటికి తీసుకువెళతాడు. అతను ఆ బాతును బాగా చూసుకుంటాడు. కానీ తన పిల్లలు ఆ బాతుని భయపెడతారు. అక్కడి నుంచి బాతు తప్పించుకుంటుంది. ఆ తర్వాత వసంతకాలం వస్తుంది. అప్పుడు ఆ బాతుపిల్ల ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే తను మళ్ళీ ఈదగలనని. ఒకరోజు ఆ కొలంలో ఒక అందమైన హంస కనిపిస్తుంది. వెంటనే దాని ప్రేమలో పడిపోతుంది. కానీ తాను ఎంతో అసహ్యంగా ఉంటారని గుర్తు చేసుకున్న ఆ బాతు తన తల వంచి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. ఆశ్చర్యపోతుంది. చలికాలంలో తాను ఎంతో అందమైన హంసగా మారుతుంది. ఇప్పుడు అర్థమైంది, నా అక్కలు అన్నయ్యలు అందరూ బాతులు, నేను మాత్రం హంసను అని అనుకుంటుంది. వెంటనే తాను ప్రేమలో పడిన హంస దగ్గరకు వెళుతుంది. రెండు పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటాయి. ఆత్మన్యూనతాభావం వదిలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. రైతు మరియు అతని బావి. అనగనగా ఒక రైతు తన పంటల సాగుకు కావలసిన నీటిని అందించేందుకు పొరుగింట్లో ఉన్న బావిని కొనుగోలు చేస్తాడు. అయితే ఆ పొరుగింట్లో ఉన్న వ్యక్తి బావి నుండి నీటిని తీసుకోవడం కుదరదు అంటాడు. నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, అందులో నీరును కాదు అని రైతును మోసం చేస్తాడు. పాపం రైతుకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో రైతు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాడు. గ్రామ పెద్ద చాలా తెలివైనవాడు. రైతు జరిగిన కథ అంతా చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద రైతును పొరుగింటి వ్యక్తిని పిలుస్తాడు. అప్పుడు గ్రామ పెద్ద పొరుగింటి వ్యక్తిని ఇలా అంటాడు, ఎందుకు ఆ రైతును బావి నుండి నీటిని తోడుకొనివ్వడం లేదు? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నేను బావిని మాత్రమే రైతుకు అమ్మాను, నీటిని కాదు అని గ్రామ పెద్దతో చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద అంతా విని, సరే, ఈ రైతు ఈ బావిని కొనుగోలు చేశాడు కాబట్టి ఈ బావిలో నీరు ఉండకూడదు. బావిని ఖాళీ చేసి ఈ రైతుకి అప్పగించు, లేదంటే బావితో పాటు నీళ్లు కూడా ఈ రైతుకే దొక్కుతాయి అంటాడు. గ్రామ పెద్ద ఆ వ్యక్తికి సరైన గుణపాఠం చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకొని రైతుకు క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన తెలివితేటలను ఇతరులను మోసం చేయడానికి కాకుండా ఇతరుల సమస్యలు తీర్చడానికి ఉపయోగించాలి.